ఈరోజు అయితే నేను పన్నీర్ బ్రెడ్ బోండా అయితే మీకు చేసి చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు బొండాకైతే మనం స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఇందులో కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అయితే ఇందులో జీలకర్ర అయితే వేసుకుందాం. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, క్యాప్సికమ్, గ్రీన్ బఠానీ, ఇందులోనే కొంచెం క్యారెట్ తురుము, ఒకసారి అయితే కలుపుకుందాం. ఇందులో పన్నీర్ అయితే ఇక్కడ నేను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పన్నీర్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం సరిపడా. ఇందులోనే ఇప్పుడు మసాలా కూడా వేసుకుంటున్నాను నేను. కొంచెం పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా. సరే మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప అయితే వేసుకుంటున్నాను. దీన్ని మనం ఇలా స్మాష్ చేసి అయితే వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇదైతే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయ అయితే వేసుకుందాం ఇందులో. ఇప్పుడైతే ఈ మిశ్రమం చల్లారిపోయింది. ఇందులో కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఇలా కలుపుకొని ఉండలుగా తయారు చేసుకుందాం స్టఫింగ్కి. ఇలా మిశ్రమం మొత్తం ఉండలు అయితే రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్రెడ్ అయితే సైడ్స్ అన్ని కట్ చేసి తీసుకోవాలి. బ్రెడ్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి కొన్ని పాలు అయితే తీసుకోవాలి. ఇక్కడ లడ్డూలు అయితే రెడీగా ఉన్నాయి కదా. ముందుగా మనం ఇక్కడ పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇది మరిగేటప్పటికి ఎలా రెడీ చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా అయితే బ్రెడ్ తీసుకోవాలి. దీన్ని పాలల్లో ఇలా డిప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఇలా చేతిలోకి తీసుకొని మిగిలిన పాలను అయితే గట్టిగా పిండేయాలి. ఇప్పుడు దీని మధ్యలో ఈ స్టఫింగ్ అయితే పెట్టుకొని మనం స్లోగా క్లోజ్ చేసుకోవాలి. పూర్తిగా బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడైతే ఈ విధంగా బ్రెడ్ మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఇలా బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను బొండాలు. వీటిని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్లోగా కొంచెం అటు ఇటు కదపాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తొందరగా చేయొచ్చు. పిల్లల కోసం టేస్టీగా ఉంటాయి. పన్నీర్ ఉంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడైతే బొండాలు అయితే ఫ్రై అయిపోయినాయి. మనం సర్వింగ్ బౌల్లోకి ప్లేట్లోకి అయితే తీసుకుందాం. బొండాలు రెడీ అయిపోయాయి. సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం.